హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా తెలుగు అమ్మాయిలు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. లాస్ట్ 1 వీక్ అంతా మా అమ్మ శారీస్ ని ఫ్రాక్స్ లా కన్వర్ట్ చేసే ఒక స్పెషల్ సిరీస్ అయితే చేసాం కదా. ఈ లాంగ్ వీడియోలో ఒక శారీ నుంచి ఫ్రాక్ లా డిజైన్ చేసే ఐడియాస్ అన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాం. ఈ శారీకి ఒక ఎమోషన్ ఉంటుంది, అలాగే ఒక స్టోరీ కూడా ఉంటుంది. ఎందుకంటే అమ్మ శారీ కదా, చిన్నప్పుడు చూడండి మనం అమ్మ శారీ కట్టుకుని చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యేవాళ్ళం. అలాగే ఇప్పుడు కూడా అమ్మ శారీస్ ని ఫ్రాక్ లా కన్వర్ట్ చేసి వేసుకుంటే అది ప్రైస్లెస్ ఫీలింగ్ కదా. అండ్ ఈ లాంగ్ వీడియోలో శారీస్ ని ఫ్రాక్స్ గా కన్వర్ట్ చేసే డిజైన్ ఐడియాస్, ఫైనల్ లుక్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఐడియాస్ అయితే ఉంటాయి. ఎలాంటి శారీస్ ఫ్రాక్స్ లా కన్వర్ట్ చేస్తే లుక్ బాగుంటుందో అండ్ అలాగే కొన్ని ఐడియాస్, టిప్స్ అన్ని కూడా మీకు షేర్ చేసుకుంటాను. అండ్ నేనేం పెద్ద ప్రొఫెషనల్ డిజైనర్ ఏం కాదు, జస్ట్ నాకు వచ్చిన ఆలోచనలు అన్ని కూడా ఇలా ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఇప్పుడు నాకు ఇంత బాగా టర్న్ అయింది గైస్. సో ఇది మీకు చూపిస్తే కనుక మీరు కూడా మీ దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ ని ఫ్రాక్స్ లా కన్వర్ట్ చేసుకుంటారనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఇది మా అమ్మ శారీ గైస్. ఇది పింక్ కలర్, చాలా బాగుంటుంది, సాఫ్ట్ సాటిన్ క్లాత్. అండ్ ఇది ఏంటంటే మనకి పళ్ళు వచ్చేసి ఇలా మొత్తం వర్క్ వచ్చింది. అలాగే శారీ అయితే ప్లెయిన్ వచ్చి కింద బాటమ్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న వర్క్ వచ్చింది. సో దాన్ని మేము ఒక యూనిక్ ప్యాటర్న్ యూజ్ చేసి ఫ్రాక్ అయితే డిజైన్ చేసాం. సో అది పిక్ మీకు యాడ్ చేస్తాను చూడండి. మా అమ్మ ఓల్డ్ శారీ క్వాలిటీ అండ్ కలర్ చాలా బాగుందని ఫ్రాక్ చేద్దాం అనుకున్నా. వెంటనే శారీని తస్కరించా. ఫస్ట్లో అనవసరంగా మంచి శారీని కట్ చేసా అనుకున్నా, కానీ అవుట్పుట్ చూసాక చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది, నాకు కాంప్లిమెంట్స్ అయితే చాలానే వచ్చాయి. ఇవి 2 శారీస్ మా అమ్మ అలాగే మా పెద్దమ్మ ఇద్దరు తీసుకున్న శారీస్ ఇవి. సో నేనైతే మా అమ్మ శారీని కన్వర్ట్ చేసుకున్నా. సో మీకు వీడియోలో చూపించడానికి మా పెద్దమ్మ శారీని తీసుకొచ్చాను. సో శారీ అయితే మనకి ఇలా ఉంటుంది, సాఫ్ట్ జార్జెట్ క్లాత్ ఇది. సో పళ్ళు వచ్చి అలాగే చిన్న చిన్న ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ బటన్స్ లాగా. సో దీన్ని నేను అలా బ్యూటిఫుల్ ఫ్రాక్గా కన్వర్ట్ చేశాను. అవుట్పుట్ ఎలా ఉందో చూసేయండి గైస్. చాలా సింపుల్ అండ్ క్లాసీగా టర్న్అట్ అయింది. సింపుల్గా మనం బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు అది వేసుకోవచ్చు. మీ దగ్గర కూడా మీ మదర్ శారీస్ ఏమైనా ఇలా ఉంటే ఈ ప్యాటర్న్ నచ్చితే కనుక ఇలా స్టిచ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ థర్డ్ వన్, అది కూడా ఎలా ఉందో ఒకసారి చూసేయండి గైస్. బ్లాక్ ఫ్రాక్కి మీరు చూపించిన ప్రేమ అయితే ఎప్పటికీ మర్చిపోలేము, చాలా హిట్ అయింది మన ఛానల్. యాక్చువల్గా ఈ శారీలో 3 కలర్స్ ఉంటాయి, రెడ్, బ్లాక్ అండ్ వైట్ డాట్స్తో ఉంటుంది. రెడ్ మొత్తం సెపరేట్ చేసి నేను ఒక యూనిక్ ఐడియాతో బ్లాక్ అండ్ వైట్ డాట్స్ పీస్ తీసుకుని ఫ్రాక్లా డిజైన్ చేసుకున్నా. లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ చూడడానికి చాలా స్టైలిష్గా, ఇంకా రెట్రో వైబ్స్ కూడా వస్తాయి. స్టిల్ ఈ ఫ్రాక్ కావాలని చాలా మంది డిఎమ్స్ చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా గైస్, ఇది మా అమ్మ అప్పట్లో తీసుకున్న శారీ, దాన్ని మేము ఇలా ఫ్రాక్ లా కన్వర్ట్ చేసాం. చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయ్యింది. శారీ అయితే సాఫ్ట్ జార్జెట్, చాలా స్మూత్ అండ్ కంఫర్ట్ గా ఉంటుంది. క్లాత్ అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది. ఫ్రాక్ కి పర్ఫెక్ట్ గా ఉంటుందని ఫ్రాక్ లా కన్వర్ట్ చేసా. చాలా బాగా టర్న్ అవుట్ అయ్యింది. డిజైన్ ప్రాసెస్ లో సింపుల్ గా నెక్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసి స్లీవ్స్ కి కొంచెం ట్రెండీ టచ్ ఇచ్చా. శారీ మీద ఇలా సింపుల్ డిజైన్స్ ఉంటే కనుక ఫ్రాక్కి బాగుంటుంది గైస్. మనం ఏదన్నా సింపుల్ డిజైన్ ఉంటే అది కన్ఫామ్గా ఫ్యాబ్రిక్లా కనిపిస్తుంది, కానీ మనం శారీ స్టిచ్ చేయించుకున్నట్టు అస్సలు తెలియదు. నెక్స్ట్ రెడ్ ఫ్రాక్, ఇది 5th వన్. రెడ్ సాఫ్ట్ జార్జెట్ శారీ ఇది. ఫ్రాక్కి లిటరల్లీ పర్ఫెక్ట్ మ్యాచ్ ఉందని కన్వర్ట్ చేసా. సింపుల్ శారీని ఇలా మోడర్న్ ఫ్రాక్గా కన్వర్ట్ చేస్తే చాలా ఫ్రెష్ అండ్ క్లాసీ వైబ్ వస్తుంది. ఫైనల్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్గా టర్న్ అవుట్ అయింది గైస్. సో గైస్, ఈ వీడియో నచ్చితే వెంటనే రీల్ సేవ్ చేసుకోండి. మీ మమ్మ ఓల్డ్ శారీని కూడా ఇలా బ్యూటిఫుల్ ఫ్రాక్గా ప్రెజెంట్ ఫ్రాక్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో మనం ఫ్రాక్ కొనుక్కోవాలంటే బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇలా మన దగ్గర ఉన్న శారీస్ని రీసైకిల్ చేసుకుని ఐడియా నచ్చితే కనుక ఫాలో చేయండి. ఇది అగ్గిపెట్టి శారీస్ అని రీసెంట్గా వచ్చేవి కదా, చాలా ఫేమస్ కూడా అయ్యాయి. మా అమ్మ నేను ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటా అని తీసుకున్నారంట. చూడగానే నాకు కూడా చాలా నచ్చింది ఈ శారీ అయితే. ఫ్రాక్ మొత్తం అదే క్లాత్ అయితే లుక్ అంత బాగోదు కదా అనిపించింది. ఈ ఒక్కటికి ప్లెయిన్ వెల్వెట్ తీసుకుని ఇలా డిజైన్ చేసుకున్నా. అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీ దగ్గర కూడా ఏమైనా ఈ టైప్ ఆర్ కలంకారీ టైప్ శారీస్ ఉంటే కనుక దానికి యోక్ పార్ట్కి ప్లెయిన్ వెల్వెట్ తీసుకుని ఫ్రాక్ డిజైన్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి గైస్. నెక్స్ట్ 7th ఫ్రాక్, అప్పట్లో చాలా ట్రెండ్ అయిన చినాన్ శారీతో మళ్ళీ ఇంకో ఫ్రాక్ అయితే డిజైన్. మా అమ్మ షాపింగ్కి వెళ్ళినప్పుడు నా కోసం ఒక వైట్ చిఫాన్ శారీ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ శారీతో ఫ్రాక్స్ వేసుకుంటున్నారు కదా అని ఫస్ట్ నాకు నచ్చలేదు. సరేలే ఫ్రాక్ లా డిజైన్ చేద్దాం అనుకున్నా. బట్ మీకు గుర్తుందా, ఆ శారీతో చాలా వేరియేషన్స్ లో ఫ్రాక్స్, హాఫ్ శారీస్, డ్రెస్సెస్ అయితే డిజైన్ చేసుకున్నారు. రొటీన్ ప్యాటర్న్ అయిపోయింది కదా అని నాకు అలా నచ్చలేదు. సో నేను బార్డర్ మొత్తం రిమూవ్ చేసి ఇలా ఫ్రాక్ లా డిజైన్ చేసుకుందామని ఇన్స్టెంట్ గా డిసైడ్ అయ్యాను. చిఫాన్ శారీ ప్లస్ వైట్ వైబ్ నిజంగా లిటరల్లీ ప్రిన్సెస్ ఫీల్ వచ్చింది. డిజైన్ చూసాక ఫైనల్ లుక్ అయితే చాలా క్యూట్ గా టర్న్ అవుట్ అయింది గైస్. ఇది మా అమ్మ ఆర్గాంజా ప్లెయిన్ శారీ. కలర్ అయితే చాలా బాగుంటుంది, కానీ శారీలా అంత కన్వీనియంట్ గా లేదు అని మా అమ్మ ఫ్రాక్ లా డిజైన్ చేసుకోమన్నారు. నేనైతే ఇలా ఫ్రాక్ లా టర్న్ చేసా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయ్యింది ఈ ఫ్రాక్ డిజైన్.
ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక కోరిక ఉంటుంది, మనం కొంచెం యూనిక్గా కనిపించాలి అని. కానీ నిజం ఏంటంటే యూనిక్నెస్ డ్రెస్లో ఉండదు, మనం వేర్ చేసే కాన్ఫిడెన్స్లో ఉంటుంది. సో సింపుల్ శారీని ఇలా ఫ్రాక్లా మార్చడం అంటే జస్ట్ స్టిచ్చింగే కాదు, అది ఒక ట్రాన్స్ఫర్మేషన్, అది ఒక ఫీలింగ్. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న శారీస్ని ఇలా స్పెషల్గా కన్వర్ట్ చేసుకోవాలి అనిపిస్తే మీ స్టైల్కి తగ్గట్టు, మీ బాడీ టైప్కి పర్ఫెక్ట్గా ఉండేలా డిజైన్ చేసుకోవచ్చు. నేను మీకోసం ఒక టిప్ చెప్తాను అన్నాను కదా, ఆ టిప్ ఏంటంటే మనం ఏదైనా శారీని ఫ్రాక్లా కన్వర్ట్ చేయాలంటే ముందు అసలు శారీ ఫ్యాబ్రిక్ ఏంటి అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫ్యాబ్రిక్ అనేది ఖచ్చితంగా సాఫ్ట్ క్లాత్ అయి ఉండాలి, ఎందుకంటే మనకు కంఫర్ట్ కూడా ఉంటుంది. కొన్ని చమ్కీస్ అలాంటివి ఉన్నాయనుకో మనకు కూడా కొంచెం కంఫర్ట్ ఉండదు కదా. సో ఖచ్చితంగా జార్జెట్ శారీస్ కానీ, సిల్క్ శారీస్ కానీ, ఇంకా సాఫ్ట్ మెటీరియల్ ఏమున్నా కూడా ఫ్రాక్కి పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ అలాగే మనం తీసుకున్న శారీ ఏదైనా సరే ప్రింటెడ్ అనుకోండి, దాని మీద చిన్న ఫ్లవర్స్ కానీ, డాట్స్ కానీ, లైన్స్ ఇలాంటివి అనుకో పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అండ్ కొన్ని క్లమ్జీగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలాంటివి ఉంటాయి కదా శారీస్ మీద, అది ఒకవేళ మనం శారీ కింద డిజైన్ చేసుకున్న అవుట్పుట్ బాగానే ఉంటుంది ఫోటో పర్పస్కి, అలాంటి వాటికి డైరెక్ట్గా రియల్గా వేసుకున్నప్పుడు లుక్ అంత ఎపీరియన్స్ బాగోదు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడన్నా శారీని కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా శారీ మీద చిన్న చిన్న ప్యాటర్న్తో ఉన్నవైతే కనుక ఫ్రాక్ డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫ్రాక్ డిజైన్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ బాగోకపోతే డిసప్పాయింట్ అవుతాం కదా. సో అలా అవ్వకుండా ఈ టిప్ నేను మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా. మీరు కూడా మీ వార్డ్రోబ్ ఒకసారి చెక్ చేసుకోండి గైస్, చాలా శారీస్ ఉంటాయి కదా మనం యూజ్ చేయకుండా. సో అలాంటి శారీస్ని ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న యూనిక్ ప్యాటర్న్ ఫ్రాక్ ఐడియాస్తో మీరైతే డిజైన్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఐడియాస్ కావాలంటే కనుక కామెంట్ చేయండి గైస్, ఖచ్చితంగా నేను మీకు డిఎం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే, అండ్ కామెంట్ చేయండి గైస్. గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లా తెలుగు అమ్మాయిలు.